వరంగల్లో ఒక యువ జర్నలిస్ట్ ఆత్మహత్య సంచలనం రేపింది. జనం కోసం గళమెత్తిన యోగిరెడ్డి తన బిడ్డను కూడా జర్నలిస్ట్గా చూడాలనుకున్నాడు. కానీ ఏం జరిగిందో ఏమో తెలియదు, కానీ ప్రాణం కన్నా మిన్నగా ప్రేమించిన కూతుర్ని కూడా తనతో తీసుకెళ్లిపోయారు ఆయన. ఇంతకీ ఆర్థిక ఇబ్బందులే కారణమా లేక మరేదైనా కోణం ఉందా? కలం కళ కరిగింది. వస్తే రాని కష్టాలు నష్టాలను నమ్మిన సిద్ధాంతం కోసం పిడికిలెత్తిన ఓ ఆశయం నేల కొరిగింది. శ్రీశ్రీ చెప్పినట్టుగా దూర్తలోకంలో ఇమడలేక నిజాయితీ చచ్చిపోయింది. జనం కోసం గళమెత్తిన ఓ కలం వీరుడి ఆశయం కన్నీటి సుడుల్లో ఇంకిపోయింది. అక్షర శ్రామికుడి అంతిమ యాత్రలో ప్రతి గుండె కన్నీరైంది. అన్నా అంటే నేనున్నాను అని అండగా నిలిచే అక్షరయోధుడి ఆత్మహత్యతో బోరుగల్లు గుండె కన్నీటి చెరువైంది. నా బావ జర్నలిజం కోసమే బతికిండు. నా బావ జర్నలిజం అంటేనే బతికిండు. నీతి న్యాయం అంటాడు, నాకు అన్యాయం చేసిపోయిండు. ఇప్పుడు న్యాయం అని ఆగస్టు 15కి నేను మంచిగా వస్తా చూడు, ఆగస్టు 15కి ఫ్రీలాన్సర్ జర్నలిస్ట్గా రావాలని కోరిక పడ్డాడు ఆయన. మంచిగా నేను జర్నలిజానికి ఒక మారు పేరు తీసుకురావాలనుకున్నాడు, కానీ నా బావ ఇంట్లో వస్తాడని నేను అనుకోలేదు. నమ్మిన సిద్ధాంతాన్ని వీడలేక చాలీ చాలని జీతాలు, భద్రత లేని కొలువుతో ఇలా చూస్తూ బతకలేక గుండె పగిలిన ఓ యువ జర్నలిస్ట్ చావునే తన రేవుగా నిర్ణయించుకున్నారు. జీవితమే జర్నలిజమే జీవితం అనుకొని బతికిన వ్యక్తి, ఒక ప్యాషన్, అంటే జర్నలిజం అంటే ఒక ప్యాషన్గా, అంటే ప్రజలకు సర్వీస్ చేయాలని తపనతోని బతికిన వ్యక్తి, మంచి గుణం ఉన్న వ్యక్తి, నలుగురికి సాయం చేసే వ్యక్తి. కరోనా టైంలో కూడా ఎవరైనా ఉంటే మనం కలవడానికి భయపడే టైంలో కూడా 3 పూటలు వాళ్ళకు తినిపించి, వాళ్ళకు అందులో పోయి చూసి వచ్చి వాళ్ళని మంచిగా చేయించిండు. తను లేకపోతే తన బంగారు తల్లి భవిష్యత్ ఏమైపోతుందనే ఆవేదనతో ఆకాశమంత ప్రేమను పంచిన చేతులతోనే కన్న కూతుర్ని తనతో తీసుకెళ్లాడు. జనం కోసం గళమెత్తిన అక్షరయోధుడు యోగిరెడ్డి చిన్నారి ఆద్య ఆత్మహత్యతో బోరుగల్లు గుండె కన్నీటి చెరువైంది. జర్నలిజం కోసమే బ్రతికిండు, న్యాయం కోసమే బ్రతికిండు. జర్నలిజం అంటే ఏంటిదనేది చూపించాలి, నిరూపించాలి. యువకులందరికీ జర్నలిజం సమాజానికి సేవ చేయాలని చాలా ఆశలుండే. ఆత్మాభిమానాన్ని అస్సలు చంపుకోడు వీడు. మనం ఎవరి దగ్గరైనా చేయాపిండి అనేది మనం చూస్తే కూడా అది నమ్మలేం, కళ్ళతో చూసినా నమ్మలేం. అంత జెన్యూన్గా ఉండేది, అంత న్యాయంగా ఉండేది. ఆర్థిక పరిస్థితుల్లో, ఇంట్లో పరిస్థితులు అయితే అస్సలు కాదు, 100కు 1000% కాదు. కానీ దీని వెనక ఏది ఉన్నా, ఏది జరిగినా చేతులెత్తి జర్నలిస్టుల పరిస్థితి చాలా దారుణంగా ఉంది. గత ప్రభుత్వం ఎన్నో ఆశలు చూపించి ఏం చేయలేకపోయింది. ఈ ప్రభుత్వానికైనా దయచేసి చెప్పేది ఏంటంటే, ఎప్పటికీ ప్రజల కోసం, న్యాయం కోసం పోరాటం చేసే ఈ జర్నలిస్టులని, నిజాలు బయటపెట్టి ఈ జర్నలిస్టులని ఇకనైనా కాపాడాలి. దయచేసి మీరు వీని చావుతో ఇలాంటివి జరగకుండా చూడాలని ప్రభుత్వానికి చేతులెత్తి నమస్కరించుతున్నాం. నిఖార్సైన జర్నలిస్ట్ గా అన్యాయాల్ని ఎదిరించడంలో ముందుండేవాడు యోగి. మరి ఎందుకని ఇలాంటి నిర్ణయం తీసుకున్నారాయన? జర్నలిస్టుల పరిస్థితికి, ఆర్థిక పరిస్థితి, సామాజిక పరిస్థితికి యోగిరెడ్డి ఆత్మహత్య, కూతురుతో సహా చేసుకున్నటువంటి ఆత్మహత్య ఒక నిదర్శనం అని చెప్పవచ్చు. ఇండ్ల స్థలాల కోసం మా హక్కుగా, మా రైట్గా ప్రభుత్వం ఇచ్చిన జీవోలను ఇంప్లిమెంట్ చేయమని 30 ఏళ్ళుగా కోరుతుంటే ఏ ఒక్క ప్రభుత్వం, పాత ప్రభుత్వాలు, ఇప్పుడున్న ప్రభుత్వం కూడా ఇప్పటి వరకు ఇంకా పట్టించుకోవడం లేదు. యోగిరెడ్డికి సొంత ఇల్లు లేదు, కిరాయికున్న ఇల్లు. ఆ ఇంట్లో కూడా ఆయన మృతదేహాన్ని అనుమతించకపోతే ప్రెస్ క్లబ్లోనే మృతదేహాన్ని పెట్టి ఇక్కడి నుంచే స్వగ్రామానికి తీసుకెళ్తున్నారు. అక్కడ కూడా ఆయనకు ఇల్లు లేదు. చిన్నప్పుడే తండ్రి చనిపోయినటువంటి దయనీయమైనటువంటి దుస్థితి. ప్రభుత్వం ఇప్పటికైనా మేల్కొని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి జర్నలిస్టులకు తక్షణమే జీవోలు వచ్చినాయి, అన్నీ వచ్చినాయి. ఇళ్ల స్థలాల సేకరణ కూడా జరిగింది. ఇవ్వడానికి ఏంది మీకు? ఎందుకు తాత్సారం చేస్తున్నారు? ఏమన్నంటే మా మధ్యలో ఐక్యత లేదు. మా మధ్యలో ఐక్యత ఎందుకు లేదు? మా మధ్యలో ఐక్యత లేదే ఇన్ని 100 మంది ఇక్కడికి వచ్చిందా? యోగిరెడ్డి వెంట నడిచిందా? సాటి వాళ్ళు కష్టాల్లో ఉంటే సామాజిక బాధ్యతగా వాళ్లను ఆదుకోవడంలో యోగిరెడ్డి ముందుండేవారు. కరోనా టైంలో ప్రాణాలకు తెగించి ఎంతో మంది ప్రాణాలను కాపాడారు ఆయన. ఎవరు రాని టైంలో నేను కరోనాలో బెడ్ మీద ఉంటే నాకు ఆక్సిజన్ పెట్టిండ్రు. నాకు నేను అన్నం తినడానికి కూడా వస్తలేదు, చేతులు ఎత్తలేదు. అలాంటి టైంలో నాకు అన్నం తినిపించి నన్ను హాస్పిటల్లో జాయిన్ చేసిండు. అట్లా కరోనా సమయంలో అందరు ఇండ్లలోనే ఉండి బయటికి రాని పరిస్థితులలో ఇతను 2 నెలలు 3 నెలలు మొత్తం కరోనా సమయంలో ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్లో మొత్తం ఎంజిఎం చుట్టూ
కరోనా ఎవరి ఇళ్ళల్లో ఉంటే వాళ్ళ ఇళ్ళలో పోవుడు, వాళ్ళకి ఎంతో భరోసానిచ్చిండు. ఒక దేవుణ్ణి కోల్పోయినాం మేమని మేమంతా ఒక 200 కుటుంబాలు దాదాపు మేము ఏడుస్తున్నాం. అతను అంతటి నిజాయితీ పరుడు, ఎవరికి దగ్గర సత్యమేవ జయతే అనేటోడు. నేను ఒకరిని చేయి చాపను. నా వృత్తి నాకు వచ్చిన 100 రూపాయలైనా నాకు ఆ 100 రూపాయలలో నేను బతుకుతా అనే రకము. నమ్మిన సిద్ధాంతానికి కట్టుబడి జర్నలిస్ట్ వృత్తికే వన్నె తెచ్చిన యోగిరెడ్డి ఎందుకని తన ప్రాణంతో పాటు తన కూతురు భవిష్యత్తును కూడా పణంగా పెట్టారు? యోగిరెడ్డి మరణ వాంగ్మూలం దేనికి సంకేతం? ఉమ్మడి వరంగల్ జిల్లాతో పాటు తెలంగాణ రాష్ట్రంలో జర్నలిస్టుల సమస్యలు, హెల్త్ కార్డుతో పాటు ఇండ్ల సమస్యలతో పాటు అక్రిడిటేషన్ కార్డ్స్తో పాటు ప్రతి సమస్యను పరిష్కరించండి. ప్రభుత్వాలు మమ్మల్ని వాడుకుంటాయి, సోషల్ మీడియాతో సహా అందరినీ మమ్మల్ని వాడుకుంటాయి. ప్రభుత్వ పరంగా ఎన్నో మేము చేస్తాం. ప్రభుత్వాన్ని ఎన్నికలు అప్పుడు రక్షిస్తాం, ఎన్నికల తర్వాత ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకుపోయేది మేమే. కానీ మరి మా సమస్యలను ప్రభుత్వం ఎందుకు పట్టించుకోవడం లేదు? దయచేసి కొత్తగా ఏర్పడ్డటువంటి ప్రభుత్వం మా జర్నలిస్టుల సమస్యలను పరిష్కరిస్తుందని అనుకుంటున్నాం. యోగిరెడ్డి మృతితోనైనా ప్రభుత్వము రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న జర్నలిస్టుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని ముఖ్యమంత్రి గారిని, ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాం. యువ జర్నలిస్ట్ యోగిరెడ్డి హఠాన్ మరణం అందరినీ కలిచివేసింది, కన్నీరు పెట్టించింది. అమర్ రహే అంటూ యోగిరెడ్డి అంజలి ఘటించింది అభిమాన సంద్రం. మరణం చివరి చరణం కానే కాదు, యోగిరెడ్డి ప్రజల గుండెల్లో ఎప్పటికీ చిరంజీవినే.